నన్ను రాజమండ్రి అభ్యర్థినిగా ఈ కూటమి తరఫున ఎంపిక చేసినప్పుడు నిజంగా ఇది నా అదృష్టంగా భావించాను. ఎందుకంటే ఎందరో మహనీయులు, ఆదికవి నన్నయ్య గారు కావచ్చు, కందుకూరి వీరేశలింగం పంతులు గారు కావచ్చు, ప్రకాశం పంతులు గారు కావచ్చు, చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు కావచ్చు, వీరందరూ కూడా నడియాడినటువంటి పుణ్యభూమి, గొప్ప చరిత్ర కలిగినటువంటి ప్రాంతం, ప్రాధాన్యత కలిగినటువంటి ప్రాంతం. మా తండ్రి గారు కళలతో ఉన్నటువంటి సంబంధం, రాజమహేంద్రవరం కళలకు కాణాచి అని చెప్పి మనందరికీ తెలుసు. కవిత పుట్టినటువంటి ప్రాంతం కనుక ఇంతటి గొప్ప చరిత్ర కలిగినటువంటి రాజమహేంద్రవరానికి నేను ఎంపీ అభ్యర్థిగా ఇక్కడికి రావడం అనేది గెలుపోవటంలో ఎలాగున్నా ఇది నేను ఖచ్చితంగా గౌరవంగా భావిస్తున్నానని చెప్పి ముందుగా ప్రధానమంత్రి ఈ నెల 13వ తేదీన జరిగే ఎన్నికలలో తెలుగుదేశం జనసేన బలపరిచిన బీజేపీ రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థిగా మన దగ్గుబాటి పురంధేశ్వరి గారు పోటీ చేయుచున్నారు అనే విషయం మీ అందరికీ తెలిసిందే. శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారికి మీ మొదటి ఓటును వేయటకు గాను సీరియల్ నెంబర్ 4లో దగ్గుబాటి పురంధేశ్వరి అనే పేరు మరియు పురంధేశ్వరి గారి ఫోటో పక్కనే ఉన్న కమలం గుర్తుకు మీ ఓటు వేయాలి. కమలం గుర్తుకే ఓటు వేద్దాం. రాజమండ్రి పార్లమెంటు సభ్యురాలిగా శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారినే గెలిపించుకుందాం.